ప్రియ దినబిడ్డరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 12:30. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ఈ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలని అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. చాలామంది దేవుని కొరకు ఇవి చేశామని చెప్పుకుంటారు. దేవుని ప్రేమించిన వారం కాబట్టి ఇలా చేస్తున్నాం అని అంటారు. అసలు దేవుని ఎలా ప్రేమించాలి, ఈ ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి, మనం ఒకసారి ఆలోచిస్తే మనకు చాలా స్పష్టంగా ఆ ప్రేమ ఏమిటో అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఒక చక్కటి అర్థాన్ని చెప్పారు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు సహాయం చేస్తారు గనక నాకు సహాయం చేస్తారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అన్నారు. సహోదరులారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అని అపోస్తలులు కూడా బోధించారు. మన తోటి మనిషిని ప్రేమిస్తే మనము దేవుని ప్రేమించువారమని దీనిని బట్టి గ్రహించుచున్నాము. పరిశుద్ధుడా తండ్రి, మీరు ఆజ్ఞాపించిన ప్రధానమైన ఆజ్ఞ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన దాన్ని మేము తేటగా గ్రహించుకొని దాని ప్రకారము ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మలను ప్రేమించినట్లు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.